రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని ఎడల ఆసక్తితో నేను ఎవరి ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను? మీ ఎడల. ఇంతకీ మీ అంటే ఎవరు? ఆ కొరింథీ సంఘం ఎడల. ఇంతకీ ఎవరు ఆసక్తి కలిగి ఉంది? పౌలు గారు. ఒక సేవకుడు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? తన చుట్టూ ఉన్న సహోదరుల ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడని అర్థం. ఎవరైతే తన సహోదరుడి ఎడల ఆసక్తి లేకుండా నేను దేవుడు అంటే నాకు చాలా ఆసక్తి అంటే వాడు అబద్ధికుడు అని ఈ మాట చెబుతుంది. దేవుని ఎడల నీకు అత్యాసక్తి ఉంటే నీ తోటి సహోదరుల మీద, ఒక సేవకుడైతే నాకు సంఘము మీద, నీవైతే నీ కుటుంబం మీద, నీ యొక్క సంఘము మీద ఏముంటుందంట తెలుసా? ఆసక్తి ఉంటుందంట. ఆ మాట అర్థమైందా? మళ్ళీ చదువుతాను, కావాలంటే చూడండి. దేవాసక్తితో మీ ఎడల నేనేం కలిగి ఉన్నాను? ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని ఎడల నీకు నిజంగా ఆసక్తి ఉంటే, దేవుని ఎడల నీకు నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు ఎవరి ఎడల ఆసక్తి కలిగి ఉంటావు తెలుసా? ఎవరి ఎడల ప్రేమ కలిగి ఉంటావు తెలుసా? నీ పక్కనున్న సహోదరుని ఎడల. అందుకేమన్నాడు తెలుసా? నీ పక్కనున్న సహోదరుని ప్రేమించిన నీవు కనిపించని నన్ను ప్రేమిస్తున్నావంటే నేను నమ్ముతానా అన్నాడు. అవునా కదా? కనిపించే బాధ కనపడుతుంది, శ్రమ కనపడుతుంది, వేదన కనపడుతుంది ఆ సహోదరుడిది. వాన్నే నువ్వు సహాయం చేయకుండా ప్రేమించకుండా ఉంటే అసలు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడంటే ఇంకేం నమ్ముతావు నువ్వు చెప్పు? ఆయన బాధపడుతున్నాడంటే నువ్వేం నమ్ముతావు చెప్పు? ఆయన శ్రమలో ఉన్నాడంటే మనం ఎక్కడ నమ్ముతామా? ఆయన ఎడల ప్రేమ చూపిస్తామా? ఆ మాటే ఈ మాట కూడా. దేవుని ఎడల నీకు ప్రేమ ఉంటే నువ్వు ఎవరి ఎడల ప్రేమ చూపిస్తావు? మనుష్యుల ఎడల ప్రేమిస్తావు. ఇదిగో దేవుడు ఎడల ప్రేమ ఉంటే, దేవుడు ఆకలిగా ఉంటే ఎవరు ఆకలి తీర్చాడు? భూమి మీద ఉన్న పేదవారి ఆకలి తీర్చారు. ఎవరికి వస్త్రాలు ఇచ్చారు? పేదవారికి వస్త్రాలు ఇచ్చారు. ఎవరికి దాహం తీర్చారు? మనుష్యులకి. మనుష్యులను జ్ఞాపకం పెట్టుకోండి చాలు, ఓకేనా? ఎవరికి? మనుష్యులకి. మనుష్యులకి ఆకలి తీర్చారు, మనుష్యులకి వస్త్రాలు ఇచ్చారు, మనుష్యులకు దాహం తీర్చారు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు తెలుసా? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు అంటున్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. నీకెప్పుడు ఆహారం పెట్టు, నువ్వు ఆడ పరలోకంలో ఉన్నావు, ఏమో భూమి మీద ఉన్నావు, నీకెప్పుడు ఆహారం పెట్టామని వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన అన్నమాట, నా పేరిట నా పిల్లలకి మీరు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారు కదా, నాకు పెట్టినట్టే. ఎందుకు ఇదంతా నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, దేవుడి ఎడల నీకు ప్రేమ ఉంది అని అంటున్నావంటే, దేవుడి ఎడల నాకు అత్యాసక్తి ఉంది అంటున్నావంటే, నువ్వు ఎవరి ఎడల ప్రేమ చూపించాలి తెలుసా? నీ చుట్టుపక్కల ఉన్న మనుష్యుల మీద నీకు ప్రేమ ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న మనుష్యుల మీద నీకు అత్యాసక్తి ఉండాలి. అయ్యా నేను దేవుడు అంటే నాకు చాలా ఆసక్తి అయ్యా అని నేను అంటున్నానంటే నేనేం చేయాలి తెలుసా? నా సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల నాకు చాలా ఆసక్తి అయ్యా, వాళ్ళందరి పట్ల నాకు అత్యాసక్తి అయ్యా. ఎంత అత్యాసక్తి తెలుసా? కింద చెబుతున్నాడు చూడండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాను. పౌలుకి భయం ఉంది. పౌలుకి భయం ఉంది. ఏం భయం ఉందో తెలుసా? పౌలుకి ఆసక్తి ఉంది. ఏం ఆసక్తి తెలుసా? అయ్యో నా పిల్లలైనటువంటి విశ్వాసులైనటువంటి కొరింథీ సంఘము మనుషులు ఉన్నారే, వాళ్ళ పట్ల నాకు ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంటే ఏం చేస్తాను తెలుసా? వాళ్ళని ఎక్కడ సాతాను మోసపరుస్తుందో, అవ్వమ్మని ఎలాగైతే సాతాను మోసగించిందో, అవునా కదా? అలా మోసగించి పాపం చేసేలా చేసి ప్రతి చల్లపూట దేవుడు తనతో నివాసం చేసే దేవుణ్ణి దూరం చేసుకున్నారు. ఎవరు? ఆదాము అవ్వ. ప్రతి రాత్రి చల్లపూట వచ్చి చక్కగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయేవాడంట దేవుడు. అంటే వాళ్ళతో దేవుడు నివాసం చేసేవాడు సుమా. ఎప్పుడైతే
అవ్వమ్మని మోసం చేసింది. ఏమని మోసం చేసింది తెలుసా? ఈ పండ్లు తింటే మీరు దేవతలు అవుతారు, ఈ పళ్ళు తింటే మీరు దేవతలైపోతారు అని ఎప్పుడైతే మోసం చేసిందో ఆ మోసానికి ఏమేం చేసింది? పడిపోయింది. అప్పుడు ఏమైంది తెలుసా? దేవుని యొక్క సన్నిధానం నుండి త్రోలివేయబడ్డారు. దేవుడు తమతో నివాసం ఉండే స్థితిని ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. వాళ్ళందరూ దేవుని ఎరిగినోళ్ళ ఎరగనోళ్ళ? ఆదాము ఎరిగినోళ్ళ ఎరగనోళ్ళ? ఇప్పుడు పౌలుకు అదే భయం పట్టుకుంది. ఈ కొరింథీయులు సుమారుగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు, లేకపోతే సుమారుగా 5 సంవత్సరాలైన ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు. ఈ పత్రిక కొరింథీ సమయానికి రాసేటప్పుడు అనుకుందాం, కొరింథీ పట్టణంలో సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉండి బోధించాడు? ఎఫ్సి పట్టణం అనుకుంటా 1.5 సంవత్సరం కొరింథీ అనుకుంటా. 1.5 సంవత్సరం పౌలు గారు అక్కడే ఉండి వీళ్ళకు వాక్యం నేర్పించాడు. తర్వాత వేరే ప్రదేశం వెళుతున్నప్పుడు వాళ్ళలో ఏదో బాధలు ఉన్నాయంటే అప్పుడు పత్రిక రాశాడు. అంటే ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు విశ్వాసులు వీళ్ళు. ఇప్పుడు ఆయనకి ఏం భయం పట్టుకుందో తెలుసా? వాళ్ళ ఎడల ఆసక్తి ఉంది ఆయనకి, వాళ్ళ ఎడల ప్రేమ ఉంది ఆయనకి, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. కాబట్టి అమ్మో, సాతానుని క్షమించండి, అవ్వమ్మని సాతాను మోసం చేసి దేవునిని దూరం చేసింది. వాళ్ళని సుఖంగా ఆనందంగా బ్రతికే జీవితం నుండి కష్టాల పడి పండించుకొని వేదన పడి పిల్లల్ని కంటూ, ఇదిగో భర్త అంటే ఇష్టము కానీ భర్త ఏమో కాలుతో తొక్కుతూ ఉంటాడు. ఇంత స్థితి తెచ్చుకుందే. అలాగే మీరు కూడా సాతాను మీకు కూడా ఆశ చూపించి ఆ యేసయ్య యొక్క సరళత నుండి పవిత్రత నుండి మిమ్మల్ని కూడా దూరం చేస్తుందేమని చెప్పి నాకు భయము కలుగుతుంది అంటున్నాడు ఆయన. నిజమే. పాపులు ఎలా ప్రేరేపిస్తారు చెప్పండి? రండి వాళ్ళని నాశనం చేద్దాం, మనకేమొస్తుంది? ధనం వస్తుంది. మనమేమవుతాం? ధనవంతులం అవుతాం. వాళ్ళు లేనోడు, నాట్లో నాలుక లేనోడు, వాడిని చంపేసి వాడి ఆస్తి ఆక్రమించుకుంటే వెనక వాడికి కొడుకులు లేరు, కుమార్తెలు లేరు, వెనక వాడిని గురించి అడిగేవాళ్ళు లేడు. కాబట్టి వాడిని మనం ఏం చేద్దాం? చంపేద్దాము, వాడి ఆస్తిని మనము దోచుకుందాము, ఆ దోపుడు సొమ్ముతో మన ఇళ్ళని ఏం చేసుకుందాం? నింపుకుందాము. వాడికి అంత ఆశ చూపించాడు చూడండి. నువ్వు కష్టపడితే 10,000 వస్తాయిరా, 15,000 వస్తాయిరా, అది ఇలా మోసుకొని చేసుకుంటే ఒకేసారి ధనం వస్తుంది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదురా, నీ జీవితం సుఖంగా ఉంటుందిరా. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగలేకపోతే, మీ నాన్నకి ఆరోగ్యం బాగలేకపోతే వాడిని వీటిని అడగాల్సిన అవసరం ఉండదురా. ఇదిగో రెంటింట్లో ఉండాల్సిన అవసరం ఉండదురా. నెల రాగానే వాడు అద్దె పోతే తిట్టడం ఇవన్నీ ఎందుకురా, ఆ డబ్బుతో ఒక సొంత ఇల్లు కొనుక్కొని చక్కగా నువ్వు ఉండొచ్చురా అని ఏం చేస్తాడు తెలుసా? అవ్వమ్మని మోసం చేశాడే, అది చేస్తే మీకు ఏముంటుంది? మీరు దేవతలు అయిపోతారన్నాడు. కానీ చివరికి అది తిన్న తర్వాత వాళ్ళు ఏమైపోయారు? అది అలాగే ఇదిగో వాడిని చంపేసి, లేకపోతే వాడిని మోసం చేసి, లేకపోతే ఈ గంజాయి అమ్మో లేకపోతే ఇదమ్మో చేద్దాం అనుకున్నారు. చివరికి ఏమైపోయారు? ఆ గంజాయి అమ్మతో పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు వాడి జీవితం ఏమైంది? అంతేనా కాదా? నేను అదే అంటున్నాను, సాతాను మోసం చేస్తుంది సుమా. ఇదిగో గంజాయి అమ్మితే చక్కగా లక్షలు వస్తాయిరా అని చెప్పాడు. గాల్లో మేడలు కట్టించి చూపించేశాడు. ఇదిగో నాకు ఎలా వస్తుంది ఇంత ఆదాయం, నేను ఎలా బ్రతుకుతున్నా ఇంత సుఖంగా అంటే ఇది అమ్మడం వల్లే, ఈ పని చేయడం వల్లే. కానీ చివరికి ఆ పని చేసిన తర్వాత అంతం ఏంటి చెప్పండి? అవ్వమ్మలాగా, ఆదాము అవ్వలాగా నిజంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లారా, రేపు దొరికిన వాడి జీవితాలు కూడా అంతే నాశనం. హత్య కేసులు దొరికితే 14 సంవత్సరాలు, ఏ పాపము చేసి దొరికినా అన్ని సంవత్సరాలు. దాని అంతం ఏంటి చెప్పండి? మరణమే. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, సాతాను అవ్వమ్మకి ఎలాగైతే బాగా చూపించేసిందో ఈ తింటే మీరు దేవతలైపోతారని, అలాగే ఈనాడు సంఘమును, మనుష్యులను సాతాను ఏమని మోసం చేస్తుంది తెలుసా? ఇలా తప్పుడు దోవలు తొక్కితే మనము చక్కగా సుఖంగా ఉండొచ్చని మోసం చేస్తే సంఘములో ఉన్న విశ్వాసులు పాపపు పనులు చేయడం ప్రారంభించారు. అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, సంఘములోనే అన్ని రకాల వ్యక్తులు ఉన్నారయ్యా. వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ చర్చికి వెళ్తూ మందమ్మ వాళ్ళు ఉన్నారు,
చర్చికి వెళ్తే సిగరెట్లు అమ్మే వాళ్ళు ఉన్నారు. చర్చికి వెళుతూ వ్యభిచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? ఇవి నా సేవకులు వాళ్ళని ఎలా మాయ చేస్తారనిపిస్తుంది అన్నమాట డబ్బు కోసం. మీ డబ్బు ఇస్తారు కదా, మీ పాపని దేవుడు క్షమిస్తారులే. నేను అబద్ధం చెప్పట్లేదు, అలాంటివి ఉన్నాయి. కానీ చివరికి వాటి అంతం ఏంటి? ఇక్కడ కాన్సెప్ట్ కూడా మీరు 11వ అధ్యాయం చదవండి. దొంగ బోధకుల గురించే చెప్పేది. కిందకి వెళ్తే మీకు అర్థమైద్ది. వాళ్ళు అపోస్తుల వేషాలు వేసుకొని ఉంటారు. విశ్వాసులు ఎవరు మోసం చేసేది? విశ్వాసులు ఎవరు మోసం చేసేది అంటే సేవకులైన మనమే. పెద్ద పెద్ద విశ్వాసులు అనుకుంటున్నాం, మీరే వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రీస్తు సరళత నుండి మిమ్మల్ని విడిపిస్తారు, క్రీస్తు పవిత్రత నుండి మిమ్మల్ని దారి తప్పిస్తారు. మీలో భిన్నాభిప్రాయాలను కలిగిస్తారు. లేకపోతే మీరు ఆ పాపం చేసిన ఏమవదమ్మా, దేవుడు క్షమిస్తాలే అంటాడు. మీరు ఆ పాపం చేసిన పర్లేదు, దేవునికి దశంభాగం ఇస్తానో, ఒక సువార్త కూడిక పెట్టిస్తానో, చర్చిలోకి ఒక సామాను కొనిస్తేనో మీ పాపం నయమైపోద్ది అంటారు. క్రీస్తు సరళత నుండి, క్రీస్తు పవిత్రత నుండి మోసం చేసే దొంగ బోధకులు ఈ సంఘంలోకి వచ్చారు, కొరింథీ సంఘంలోకి. అప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? శరీరానుసారులు అయిపోతున్నారు. గొడవలు అవి వచ్చేసి వాళ్ళకి. నేను వాడిని అంటున్నారు, ఇంకొకటి వాడిని అంటున్నాడు, నేను వీడు వాడిని అంటున్నాడు. పైగా ఈ సంఘం ఏ సంఘం తెలుసా? ఆత్మవరాల్లో సమృద్ధి కలిగిన సంఘం. చాలా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరి గురించి భయపడుతున్నాడు తెలుసా ఆయన? మొదటి అధ్యాయం చదవండి, కొరింథీ పత్రిక. వాళ్ళు జ్ఞానములు ఐశ్వర్యవంతులు అంట. 6వ వచనం చదవండి. కొరింథీలు ఎటువంటి వాళ్ళు తెలుసా? జ్ఞానంలో నెంబర్ 1% సుమా, అంటే వాక్యంలో నెంబర్ 1% వాళ్ళు. ఇంక ముందుకెళ్ళండి, ఆత్మవరాల్లో భాషలు మాట్లాడడం వల్ల నెంబర్ 1%. ప్రతి ఒక్కరు భాషలు మాట్లాడుతున్నారు, గొడవలు చేసుకుంటున్నారు. వరుస క్రమంలో మాట్లాడకుండా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అది కాన్సెప్ట్ కాదు. కానీ నా ఉద్దేశం అంటే అంతమంది భాషలు మాట్లాడేవారు ఉన్నారు, అంతమంది వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు సంఘంలో. అర్థమవుతుందా? ఏంటి, వరం కలిగిన వాళ్ళని చూసి, జ్ఞానములు ఐశ్వర్యవంతులను చూసి, అటువంటి సంఘాన్ని చూసి పౌలుకి ఏం భయం పట్టుకుంది తెలుసా? బతకలేకపోతున్నాడు ఆ ఎఫ్సీ పట్టణంలో. ఈ కొరింథీ పత్రిక రాసినప్పుడు నాకు తెలిసి, ఈ కొరింథీ పత్రిక రాసేటానికి నాకు తెలిసి ఆయన ఎఫ్సీ పట్టణంలో ఉన్నట్టున్నాడు. ఎవరో చెప్పారు, నువ్వు 1.5 సంవత్సరం కట్టి అవే సంఘం, ఆ సంఘంలో విశ్వాసులు అందరూ ఎలా అయిపోయారు తెలుసా? శరీరానుసారులు అయిపోయారు. సాతాను వాళ్ళను మోసగించింది. అందుకు భయపడుతున్నాడు. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా సేవకుని, అయ్యా నీ సేవ ఎలా ఉందంటే మ్యాక్సిమం బాగలేదని ఎవరు చెప్పరు, అవునా కదా? ఎవరైనా సేవకులు మీ సంఘం ఎలా ఉందంటే మ్యాక్సిమం శాతం బాగలేరని ఎవరు చెప్పరు. కానీ పౌలు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సంఘముల విశ్వాసుల గురించి సేవకుడికి భయం ఉందో లేదో కూడా తెలియదు ఒక్కోసారి.